రంగం ఉంది కదక్క, దాని కొడుకు ఇంకా పెళ్లి చేయలేదు. అదే అవును ఆ రంగం అక్క ఇంకా పెళ్లి చేయలేదక్క దాని కొడుకే. ఏమి గాడ పెరగట్లు పెరిగిండాడు ఇంకా పెళ్లి చేయలేదు చూడే. అయ్యా వాళ్ళు పొడిసెంత చూస్తా ఉండారు అమ్మ, ఎవరు సెట్ అయ్యలేదు ఇంకా. అయ్యో దానికి టైం రావాలరా అక్క, మేము అనుకోనట్లా అయ్యేది అదెంత చూడ మంచి నీ కూతురుని ఏమైనా ఇస్తామేమో. ఈ లోఫర్ ముందుకి నా కూతురు పైనే కళ్ళుంది పోమ్మ. నా కొడుకు గాడిది ఉన్నట్లుండాడు, నా బిడ్డ ఇప్పుడు తానే పొదే క్లాసు ముక్కిపించింది, ఇప్పుడు ఇచ్చిస్తాను రా. ఓహో అయ్యాలక్క జయ్యాంక నీకి ఓ గాడిపిట్టు ఉంది, నువ్వు ఈ పో. అయ్యబ్బియో చేసుకున్నది మంచి ఊరికి అడగనంతే. ఏమి వాళ్ళ ఆస్తి పస్తి ఎంత జోరుగా ఉంది, ఇల్లుంది, ఆమెకి అంగడి పెట్టుకొని ఉండారు, దానికి చెప్పింది ఏమైనా ఇస్తావేమో అనేసి. అయ్యో అంత ఆశ ఉంటే ఆస్తి పస్తి వాళ్ళది ఎంత జోరుగా ఉంటే నీ కూతురు నెయ్యి, నా కూతురు అది కావాలా? నీ కూతురు నా కూతురుకి ఇంకా పెద్దది, నీ కూతురు ఇప్పో సెట్ బాగా అవుతుంది. వాడు బోడుగుండు నా కొడుకు, నీ కూతురు బోడుగుండి, ఇద్దరు జోడి సరిపోతుంది ఇప్పో. మంచి ఇచ్చేదంటే ఇచ్చేదని సూరికే అయిపోయాడు. అది ఇడిసి నా ఎంటుకల ಬಗ್ಗೆ ఎంత మాట్లాడకు రావద్దు నువ్వు. ఆ కూతురు ఏమి బోడుగుండి కాదు, దానికి ఎంటుకలు పొడుగుగానే ఉండవి. నన్ను మాట్లాడుకొని రావదక్క నువ్వు ఊరికే నీ పని చూసుకొని పో. నువ్వు యాన్ మాట్లాడుస్తూ నన్ను, నా కూతురు ಬಗ್ಗೆ ఎంత యాలు మాట్లాడుతూ నువ్వు? అయ్యా నీ అట్లా కుక్క దగ్గర మాట్లాడతాను కదా, ఫస్ట్ నాకే బుద్ధిలేదురా. ఎవరు చెప్తా ఉండవక్క? జయక్క ఏమో మర్యాద ఇచ్చి మాట్లాడుతా ఉండాను, మర్యాద పెట్టుక, ఇట్లంతా మాట్లాడక రావద్దు నువ్వు. ఎవరు కుక్క? నువ్వు కుక్క, నీ మొగుడు కుక్క, నీ కూతురు కుక్క, నీ కొడుకు కుక్క. ఓహో నా బగ్ మాట్లాడక వస్తుంది ఉండు లోఫర్ ముండా. ఏ ఊరికే ఉండండి అమ్మా, నా మొగుడే మనం ఇంపీసుకుంటే అంతే ఆమెకి ఫస్ట్ నాకు ఉంచుతాడు. చూడక్క మడ ఇట్లా పోయే కుక్కలంతా నా బగ్గే మాట్లాడుకొని ఉంటే ఊరికే ఉండే కయ్యలేదక్క నాకే. దానికి ఊరికే ఉండేకి చెప్పు. ఎవరు ఈద్ కుక్క? నువ్వే ఈద్ కుక్క, నేను కాదు, నువ్వు నీ కూతురు. అక్క నేను వచ్చిండే జాగాల మర్యాదగా పోతామనుకొని ఊరికే ఉండాను, దానికి ఊరికే ఉండేకి చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలిసి చూసుకొని ఉండు. చెయ్యే నువ్వే కితాపతి చేసేది, ఊరికే నీ పని చూసుకోపో నువ్వు. ఊరికే కుక్క నువ్వు సరిగా ఉండవులే సరదక్క, నీ ఫ్రెండ్ అని సీట్స్ పెట్టేలేదు నువ్వును, సరిగా ఉండవులే. ఫస్ట్ వచ్చిందే నా తప్పయ్యా, ఏం చేసే కయ్యలేదు ఇంకా. అయ్యా ఇప్పుడు నేనేమే చేసి ఇద్దరు ఊరికే ఉండండి తెల్లి, అదేం పీట్లాడతారో ఏమో. వచ్చిండే జాగాల ఊరికే ఉండి పని చేసి పోవాలమ్మా, ఇట్లంతా ఆడకూడదు, ఎవరైనా చూస్తే నవ్వుతారు. సరే ఇదమ్మా వచ్చిందే ఫస్ట్ తప్పు అయింది నాది. సరే ఇడి ఈ పదే లాస్ట్, మీ సేన్కి వచ్చేది ఇంకా వచ్చేలేదు నేను. సరే అయ్యో సేయమ్మా ఇప్పుడు ఊరికే మాట్లాడాలా సే. ఇప్పుడు లక్ష్మక్క ఏమేను వేరే కూతురు ఉండరు చూడే, అట్లంతా నా కూతురు లేదమ్మా. రా స్కూలు ఐమిట్కా కరెక్ట్ గా ఇంటికే వస్తుంది, ఆడికి పోయలేదు నా కూతురు. వేరే వాళ్ళ కూతురు అట్లా కాదు, వాడిడ సుత్తాడకి పోయేది. ఎవరు పోతారు అట్లా మా ఊర్లా? ఎవరు పోయలేదు, ఇది ఆడ బిడ్డలు అట్లా పోయలేదమ్మా మా ఊర్లా. నీకు తెలియదు అనుకుంటాను రా, వేరే వాళ్ళ కూతురులో స్కూల్ ఐమింటికి ఆడాడుకో పోతారు ఎవనెవ నెనుకో. నా కూతురు అట్లా లేదమ్మా, నా కూతురు లేదు చూడి నువ్వు. అవునా ఎవరు అట్లా పోయేది? నీకేం తెలీదా? నువ్వేం చూడలేదా? చెప్పు, తల్లిదండ్రులు చూసింటారో లేదో, మేమెంత చూసిండము. మా అన్మక్క ఉండలేదా? మా అన్మక్క కోడలు నీలా, దాని కొడుకు జట్ల యువత పోతుందమ్మా. ఎంత చూసిండము, ఎంత తెలుసును బండవాళ్ళము ఏమనిసి. ఒకే స్కూల్కు పోతారు, ఒకే కళాసు. స్కూల్ ఐమింటికి పండ్లు గించుకొని ఆ గేటు దగ్గర లేకపోతే ఆ మాన్ దగ్గర నిలుచుకొని మాట్లాడుకొని ఉంటారమ్మా. అట్లేమన్నా నా కూతురు ఉండాల్సి ఉండే. ఏం లేదు, గొంతు పైన కాలు పెట్టిస్తా ఉంటుంది. వేరే వాళ్ళు తెల్లితారా కాదమ్మా నేను. నా కూతురు అట్లా లేదు, ఇది పుష్టపాలు నా కూతురు అట్లా లేదు. బంగారు కూతురు నా కూతురు, వేరే వాళ్ళ కూతురు అట్లా కాదమ్మా నా కూతురు. అయ్యో నీ కూతురు ఇడమ్మా పాపము, ఇల్లు ఇంకా అట్లే వచ్చేలేదు నీ కూతురు. అయ్యా ఆడబిడ్లంటే దిగులు భయ ఉండాలక్క, నా కూతురుకి దిగులు భయ ఉంది, దానికి ఇంట్లో ఇంకా అట్లా వచ్చేలేదు. వేరే వాళ్ళు కూతురు ఉండారు చూడు, అట్లా లేదు నా కూతురు. సరదక్క అది ఎవరికి చెప్తా ఉందక్క? నాకు అనిపిస్తా ఉంది అలో నా కూతురికే చెప్తా ఉంది. నా కూతురు ఇట్లంతా చేస్తా ఉందా అక్క? అయ్యా ఊరికే ఉండు మంచి, అది ఎవతో పిచ్చిముండ ఏమో మాట్లాడుతుందనేసి. మా ఇల్లు ఆడబిడ్డల ಬಗ್ಗೆ ఎంత అట్లా అనుకోనేకైతుందా? నీ ఆడబిడ్డలు ఎట్లుంది అనేసి నీకు తెలియదే, ఊరికే ఉండు.
నాకు తెలిసినాక కానీ ఇప్పుడు అది ఎవరికి చెప్తా ఉంది? ఏం లక్ష్మకి చెప్తా ఉందా? లక్ష్మకి చూస్తే ఆడబిడ్లే లేదు, ఆ ప్రేమకి ఆడబిడ్లు లేదు, ఇంకా నీకే లేదు, ఉండేదే నాకే. ఇప్పుడు గొడవ చేసిండేది నా చేతిలోనే, ఇప్పుడు నాకే అది చెప్తా ఉండేది. నా కూతురు బగ్గేనే అది చెప్తా ఉండేది. లోఫర్ ముండా దాని మక్క ముయ్యాని ఇట్లా చేస్తా ఉంది చూడు. ఎగురు తొంతాను చూసుకొని ఉండేదానికి. అయ్యో ఊరికే ఉండు మంచి. ఏమో ఈద్లా పోయే కుక్లంతా ఏమేమో మాట్లాడతారనేసి నువ్వు పోయి దాని చేతిలో గొడవలు తీసుకుంటే అవుతుందా? నీ ఆడబిడ్డ ఎట్లుంది అని నీకు తెలియదమే. ఊరికే ఉండేనే. ఆడబిడ్డలు ఉంటే ఇట్లంతా మాటలు వస్తావమ్మా. నువ్వు ఊరికే ఉండు. అది దానికి ఎంత తలసడుకోనద్దు నువ్వు. లేదక్క దీని ఆలో శానా అయ్యింది. నువ్వు ఊరికే ఉండు. ఇట్లా మాట్లాడతా ఉన్ని ఎగ్రు తొంతాను చూసుకొని ఉండు దీనికి లోఫర్ ముండికి. ఏమో ఆ బుడిని ఇంకా ఊరికే ఉండననేసి ఎంతెంత మాట్లాడుతుంది చూడక్క నువ్వే. అయ్యా నీకు చెప్పక అయ్యలేదమ్మా. ఏమైనా చేసుకోపోండి అమ్మా, నాకేం కావాలా? ఊరికే నా పని చూసుకొని నేను పోతాను. ఇప్పుడు నీ కూతురు బగ్గేనే ఇంతంతా మాట్లాడింటే ఇడుస్తా ఉంటావా నువ్వు? అదేమే ముంచి ఇట్లా మాట్లాడిసి నువ్వు? నీ కూతురు వేరే నా కూతురు వేరేనా? అమ్మా నాకు ఆడబిడ్డ లేదు తెల్లి. నీ కూతురు నా కూతురు అనుకొని ఉండాను. నువ్వేం ఇట్లా మాట్లాడిసి నాకే మడే ఇంకేమనాలక్క నీకి? అది ఎంత మాట్లాడుతా ఉంది. నువ్వు ఊరికే కుక్కలు ఉండవు కదా, నాకి నువ్వు ఊరికే కుక్క అంటావు కదా. నేను అట్లా చెప్పినా. నేనేం చెప్పింది? ఊరికే ఉండు, గొడవ వద్దు. అది ఎవరి ಬಗ್ಗೆ మాట్లాడుతుందో ఎవరికి తెలుసును? నువ్వు ఇప్పుడు పోయి అడుగుతావు, అది చెప్తుంది నేనేం నీ కూతురు ಬಗ್ಗೆ మాట్లాడతా పోవేలే అంటుంది. అప్పుడేం మరి అది ఉంటుంది నీకి? అది ఎవరి కూతురు ಬಗ್ಗೆ మాట్లాడుతా ఉందో ఎవరికి తెలుసు మంచి. అదేమైనా పక్క నీ కూతురు ಬಗ್ಗೆ ఏమైనా మాట్లాడుతా ఉంటే నేను మాట్లాడేది ఫస్ట్ కొడతాను దాన్ని. ఇట్లంతా మాట్లాడిస్తే అది ఎవరి ಬಗ್ಗೆ ఎంత మాట్లాడుతా ఉందో నాకు తెలీదు. దానికే ఊరికే ఉండాను, దానికి నీకే ఊరికే ఉండమ్మా అని చెప్తా ఉండేది. గొడవ వద్దు మంచి. ఫస్ట్ అది ఎవరి ಬಗ್ಗೆ మాట్లాడుతా ఉందో తెలుసుకుంటాం. ఊరికే ఉండు. సరే ఇడమ్మా, బేజారు చేసుకున్నద్దు మంచి. నేను ఎప్పుడైనా నీ కూతురు వేరే అని చూసిండా నేనే? చెప్ప నువ్వే. నీ కూతురు నా కూతురే కదా, నువ్వు నా తాడుపిట్టే కదా. అట్లెంత అనుకోనొద్దు మంచి. నేను దేవుని సొత్తుక అట్లంతా అనుకోనేలేదు. నీ కూతురు నా కూతురు అనుకొని ఉండానమ్మా. సరే ఇడాక పోని. అది ఎవరితో కుక్క ఏమో మాట్లాడుతుందనేసి మేమిద్దరు ఇవాళ పెరట్లాడాలా? ఇడి పోని, ఏమైనా మాట్లాడుకొని సాయి నీ ముండా. ఏమో చెప్పు లక్ష్మక్క, నా కూతురు అట్లు కూతురు లేదు. ఇడి నాకు నేను కుండ్లు ఇడిస్తే చాలా దిగులు పడుతుంది. అట్లు పెరపించిండారమ్మా నేను. వేరే వాట్లు కాదు. నేను తల్లి ఎట్లుందో కూతురు అట్లా ఉందిరా. సేమ్ తల్లి ఎట్లుందో కూతురు అట్లా ఉంది. దిగులు భయ లేకుండా ఉంటారా మా ఆడపిడ్లు? జయ్యే చాలా మాట్లాడింది బిర్బిర్ నా పొన్సేయమ్మా. అయ్యా చేస్తానే ఉండాను ఇడక్క. పని చేయకుండా అట్లా ఉండేకైతుందా? చేస్తానే ఉండను చూడమ్మా. ఏం చేస్తా ఉండవా ఏమో అబ్బడిని ఇంకా ఊరికే మాట్లాడుకునే ఉండవు. మాట్లాడేది సే బిర్బిర్ నా పొన్సేయ. నోరు చాలా పనిచేస్తా ఉంది, సయ్య పనిచేస్తా లేదు. ఓ చేయకుండానే అదెంత క్లీన్ చేసినా సెద్దోకిస్తున్నా అదెంత సాలే. నేను చేస్తానే ఉండాను. చూడి కొండ్లిడిసి మంచి. ఇంకొకసారి దీని పిల్లి కుడ్డలే ఈ చెయ్యిని ఎంత మాట్లాడుతాం చూడి. లోపర్ ముండా ఈ లోపర్ ముండా ఎంత మాట్లాడుతాం చూడాక. ఏం పొంచేస్తా లేదా మేము? ఏం మాట్లాడుకొని ఉంటే ఏమి నోరా పొంచేసేదే? సైతాను పొంచేసేదే. అయ్యా బొలే ఆడుతుందిరా అయ్యక్క. ఏమి ఇది ఇచ్చే 300 రూపాయలకి ఎంత మాట్లాడుతుంది చూడమ్మా. అయ్యా వచ్చి తప్పు ఇది మాదేరా. ఫస్ట్ మాదే తప్పు. మేము ఆ రంగన్న పిలిచి అప్పుడే పోవాల్సి ఉండే. నేను వాడు 400 రూపాయలు ఇస్తాడు. ఇది ఇచ్చే 300 రూపాయలకి ఎంత మాట్లాడుతుంది చూడి. కరెక్ట్ రామ్మ. దీని సేన్కి వచ్చే బదులు ఇంట్లోనే కూకొనొచ్చు. ఏమి 300 రూపాయలు ఇస్తుంది? ఏమిటి సాల్తుంది 300 రూపాయలు? ఆ అన్న ఇంటే 400 రూపాయలు ఇస్తా ఉండే. ఆమెకి కాపీ టీ ఎంత బాగా తెప్పిస్తా ఉండే తెలిసినా. అయ్యా అప్పుడే చేసుకొని రాలేదా? దీనికి ఆడదు కాపీని. ఉత్తి నీళ్ళే ఉండవి. నువ్వు నాకు ఉడుకు నీళ్ళు తాగేట్లు ఉండే అక్క. అది ఏం కాపీ చేస్తుందో ఏమరా. అయ్యా వచ్చిందే తప్పయ్యా. ఫస్ట్ వీళ్ళు మక్కు ముయ్యని వీళ్ళకేం తక్కువనే ఉంది. ఆవులేదా ఇంట్లో? గట్టిగా పెట్టుకొని రాకూడదా కాపీని? ఏం పాలేదా ఇంట్లో వీళ్ళకి గొత్తే? ఉత్తి నీళ్ళే ఉండవు పోమ్మా. అయ్యా పోతే పోనీ ఇదేలే. తాగిందాయా తినిందాయా ఇంకేం మాట్లాడేది ఊరికే. ఇంకొకవరు చేసుకొని బిర్బిర్న పోతమ్మా ఇంటికి. ఇంకొకసారి వీళ్ళు సేన్కే రాకూడదు మేము. అయ్యో నేను వస్తానే ఉండలేదక్క. నేను వస్తా ఉండలేదు. ఈ మంచి ఆ శారది ఉంది చూడి. అయ్యో రాజు రావే ఎవరు లేదు రావే అంటే ఇంటి దగ్గర వచ్చేసి దానికే వచ్చింది. నేను ఆలోస్తా ఉంటాను వీళ్ళు సేన్కి. ఇంతంతా దాని కూతురు ಬಗ್ಗೆ చెప్తాను. సైలెంట్ గానే ఉంది చూడక్క లక్ష్మక్క. దానికి తెలిసిందేమా, దానికి సైలెంట్ గానే కూకోనుంది. మానము మర్యాద ఏమి పెట్టుకోలేదు. అది ఏం ఆడబిడ్డ ఏమరావేలే. హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు? ఎందరు బాగుండారు అనుకుంటాను.
ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి. అట్లే మీరు యావ్యా ఊరిని ఇంకా చూస్తూ ఉండారనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.